విజయవాడ దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల మొదటి రోజు కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేశామంటున్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన వైభవంతంగా జరుగుతున్నాయి. దసరా ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా వచ్చి పర్యవేక్షించడం జరిగింది. భక్తులను కూడా రివ్యూ అడగడం అయితే జరిగింది. ప్రస్తుతంతో లక్ష్మీషా కలెక్టర్ ఉన్నారు. సరే ఏంటి ఇవాళ మొదటి రోజు కారణంగా భక్తులందరూ కూడా అధికంగా వస్తూ ఉంటారని భావించారు. పొద్దు నుంచి కూడా అంతే అధిగా భక్తులందరూ కూడా వస్తున్నారు. మార్నింగ్ నుంచి అలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయా? భక్తులు ఏమైనా కంప్లైంట్ చేశారా? మీరు వెళ్ళి మాట్లాడారు? ఇప్పుడు భక్తులతో మాట్లాడానమ్మా. క్యూలైన్ లో కూడా వచ్చాను, అందరితో ఇంటరాక్ట్ చేశాను. ఎక్కడ ఒక కంప్లైంట్ లేదు. ప్రతి ఒక్కరు హ్యాపీగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్తున్నారు. నానా రకాల ఏరియా నుంచి వస్తున్నారు. హైదరాబాదు, ఇటు పాలకొల్లు, ఇటు శ్రీకాకుళం, విజయవాడ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు మేము ప్రతి రోజు కూడా వస్తామని చెప్తున్నారు. అంతా ఏర్పాట్ల గురించి అడిగితే అన్ని చక్కగా ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడ కావాలి అక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళకి వాష్రూమ్స్ ఉన్నాయి. చిన్న పిల్లలకి పాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపించినా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి క్యూఆర్ కోడ్ పెట్టి ఉన్నాము. రియల్ టైమ్గా మన కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి మానిటర్ చేస్తున్నాము. సెక్టర్ వైజ్ అందరూ అధికారులు ఒక గ్రూప్గా అక్కడ ఉండి యాజ్ ఎ టీమ్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు అయితే ఎక్కడ ఇబ్బంది లేదు. క్యూలైన్లో కూడా ఈవెన్ ఫ్రీ క్యూలైన్ అడిగితే వాళ్ళు వినాయక గుడి నుంచి ఇక్కడ చినరాజగోపురం వరకు వితిన్ 15 minutes వచ్చేయగలిగారు. అంటే ఎక్కడ బ్లాక్ కానీ స్లో అవ్వడం కానీ అన్నెసరీ ఇబ్బంది కానీ ఎక్కడ లేదు. అందరూ సాఫ్ట్గా జరుగుతూ ఉన్నాయి. ఇదే దృక్పథంతో అందరూ కూడా పనిచేసి వచ్చే 11 రోజులు కూడా ఇదే మాదిరిగా భక్తులకి మంచి దర్శనం జరిగేలా చూసుకొని అత్యంత సంతృప్తితో వాళ్ళ దర్శనం చూసుకునేలాగా చూసుకుంటాం. జలాల దగ్గర, స్నానాల దగ్గర కూడా భక్తులు ఎవరికి కూడా అనుమతి లేదంటూ కూడా అక్కడ కొంత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ ఎలా చేయట్లేదని కూడా తెలుసు. ఎక్కడ కింద దుర్గా ఘాట్ వద్ద లేదు. దుర్గా ఘాట్ ఇప్పుడు స్నానం కోసం ఇప్పుడు దుర్గా ఘాట్ మీకు తెలుసు టెంపల్ జస్ట్ కిందే ఉంది. అక్కడ కనుక మన స్నానానికి అవన్నీ ఎలా చేస్తే ఇబ్బంది అవుతుంది. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది, క్రౌడ్ ఎక్కువ అవుతుంది. మరోవరకు కుమ్మరపాలెం నుంచి వచ్చే వాళ్ళకి అక్కడి నుంచి క్యూ లైన్ కూడా తీసుకున్నాం కాబట్టి దుర్గా ఘాట్ దగ్గర మాత్రమే ఉండదు. అక్కడ ఇది మన సీతమ్మవారి పాదాలు, అలాగే భవానీ ఘాట్ దగ్గర 100 పాయింట్స్ పెట్టాము స్నానం చెల్లు. అక్కడ వెళ్ళి స్నానం చేసుకోవచ్చు. దుర్గా ఘాట్ తప్ప ఇంక అన్ని చోట అన్ని సౌకర్యాలు ఫస్ట్ టైం కూడా ఇలాగే చేస్తున్నాము. అక్కడ ఏం పెద్ద కొత్తదేం కాదు. అక్కడ ఎవరైనా ఉంటే అక్కడ గైడ్ కూడా చేస్తారు. కంపల్సరీగా వాళ్ళకి వేరే దగ్గర ఏదైతే మనం సీతమ్మవారి పాదాలు అలాగే పున్నమి ఘాట్ దగ్గర స్నానం చేసుకుని రావచ్చు. విఐపీలతో పాటు వెనకాల వచ్చే వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ టైమింగ్ స్లాట్స్ లో కూడా వాళ్ళందరినీ ఎలా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మార్నింగ్ నుంచి కూడా ఏదైతే టైమింగ్ బెటర్ అది కాకుండా మిగిలిన టైమింగ్ లో కూడా చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఏమైనా చెప్తారా? విఐపీ టైంలో ఏదైతే వస్తున్నారో వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే విఐపీస్ కోసము ప్రోటోకాల్ దర్శనం కోసం ఒక టైం పెట్టడం జరిగింది. ఉదయం 7 నుంచి 9 గంటలు, సాయంత్రం 3 నుంచి 5 గంటలు. అక్కడ వస్తేనే ఆ విఐపీస్కి అంతరాయం దర్శనం ఉంటుంది. మిగతా టైంలో నార్మల్గా సర్వీస్ వెహికల్ వస్తుంటారు. ఎవరైతే విఐపీ రెఫరెన్స్తో వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళు వస్తే తీసుకెళ్ళి నార్మల్గా బంగారువాగతో పంపించేస్తాము. అక్కడేమి ప్రాబ్లం లేదు. వాళ్ళు కూడా పెద్దగా ఇప్పుడే ఈరోజు అయితే ఫుడ్ ఫాల్ ఎక్కువ లేదు. వస్తే అది ఎక్కడికి చూసుకుంటాము. ఏదైనా నార్మల్ భక్తులు, సామాన్య భక్తులు ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రాపర్గా దర్శనం చేసుకునేలాగా చూసుకుంటున్నాము. ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే కలెక్టర్ పర్యవేక్షణలో భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు పడడం లేదు. విఐపీ దర్శనాలకు సంబంధించి కూడా అక్కడ క్రౌడ్ పుల్లింగ్ లేదు కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తుల కోసం ప్రత్యేకంగా టైం స్లాట్స్ కానీ లేకపోతే ఆ క్యూ లైన్లు కానీ ఏర్పాటు చేసామంటూ కూడా కలెక్టర్ లక్ష్మీషా మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్, సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుంచి.